ఈ 4 దేశాలు కలిసి క్వాడ్ అనే ఒక ప్రాంతీయ కూటమిని ఏర్పాటు చేశారు. ఈ ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజన్లో సమర్థవంతమైనటువంటి రవాణా మరియు భద్రత మరియు చైనా నుంచి ఎదుర్కొనే సవాళ్లను ఇక క్వాడ్ దేశాలు పరిష్కరిస్తాయి, ఎప్పటికప్పుడు చర్చిస్తాయి. అయితే ముఖ్యంగా అమెరికాకు ఇప్పుడు భారత్ విలువ ఎందుకు తెలిసి వచ్చిందంటే హుటాహుటిగా అమెరికా యొక్క విదేశాంగ మంత్రి మార్క్ రూబియో భారత్లో 4 రోజుల పర్యటనకు ముఖ్య కారణం ఏంటంటే ఇదే. క్వాడ్ దేశాల ముఖ్యమైన చర్చ ఏంది? భారత్ విలువ ఎందుకు తెలిసి వచ్చిందంటే ప్రస్తుతము చైనా దేశంలో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ అరుదైన మూలకాల సమ్మేళనం, అంటే 17 రకాల మూలకాలు, ప్రపంచంలోనే 70% మూలకాలు చైనాలో లభిస్తాయి. అయితే ఇప్పటికిప్పుడు చైనా ఏం నిర్ణయం తీసుకుంటుందంటే ఈ యొక్క రేర్ ఎర్త్ మెటల్స్ను బయటి దేశాలకు అమ్మడానికి రిస్ట్రిక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితిలో ప్రపంచానికి 70% ఎక్స్పోర్ట్ ఈ దేశం నుంచి జరుగుతుంది. ముఖ్యంగా రక్షణ పరికరాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్స్, ముఖ్యమైన ఇంకేంది ఐఫోన్ తయారీ, కంప్యూటర్ల తయారీ, ముఖ్యంగా టెస్లా కార్లు అంటే ఎలక్ట్రిక్ కార్లు, ప్రతి వెహికల్కు ఈ యొక్క చైనా నుంచి వచ్చే అరుదైన మూలకాల సమ్మేళనం నుంచి వచ్చేటువంటి మెటల్స్ తోటి తయారు చేస్తారు. సో అమెరికాకి ఇప్పుడు ఏం తెలిసిందంటే రాబోయే రోజుల్లో చైనా గనక వీటి రేర్ ఎర్త్ మెటల్ పైన రిస్ట్రిక్షన్ విధిస్తే ఈ యొక్క దేశాల పరిస్థితి ఏంది, ప్రపంచ దేశాల పరిస్థితి ఏంది? సో ఇప్పుడిప్పుడే ఆస్ట్రేలియా దేశంలో కూడా రేర్ ఎర్త్ మెటల్ చాలా ఉన్నాయి, కానీ వాటిని వెతికి తీసి ప్రాసెస్ చేయడానికి చాలా పెద్ద టైం పడుతుంది. ముఖ్యంగా దానికి ఎక్కువ లేబర్స్ అవసరం పడుతుంది. చైనాలో అన్ని రకాల యూనిట్లు ప్రాసెస్ జరుగుతున్నాయి, వాళ్ళ దగ్గర మిషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా చీప్ లేబర్ ప్రపంచంలో ఎక్కువ ఉన్నారంటే చైనాలో ఉన్నారు. సో ఇప్పుడు అమెరికా చీప్ లేబర్ దొరకరు, ఆస్ట్రేలియా దొరకరు. సో ఆస్ట్రేలియాలో లభించేటటువంటి ఈ యొక్క రేర్ ఎర్త్ మెటల్స్ను ఇండియాకు రప్పించి ఇండియాలో ప్రాసెసింగ్ చేస్తుంది. సో దీనికి అంతటి ఖర్చు ఎవరు పెడతారు? అమెరికా పెడతారు. ఎందుకు? రాబోయే కాలంలో చైనా యొక్క రేర్ ఎర్త్ మెటల్స్ అనేది బయటి దేశాలకు అమ్మడానికి రిస్ట్రిక్షన్ పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఈ విధంగా అమెరికాకు ఇప్పుడిప్పుడు భారత్ విలువ ఈ విధంగా తెలిసి వచ్చింది. అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ ఏం ప్రకటించిండు? భారత్ ఎకనామికల్ వీక్ అని ప్రకటించిండు. కానీ ఇప్పుడు అదే దేశాన్ని బతిమలాడుతుండు. కారణం ఏంటంటే ఈ యొక్క భారతదేశంలో లేబర్ అనేది చాలా ఎక్కువ ఉన్నారు, టెక్నాలజీ ఎక్కువ ఉన్నది, అన్ని రకాలుగా భారతదేశం ముందులో ఉంది. సో ఇప్పుడు అమెరికా కావాల్సినటువంటి అన్ని రకాల ప్రాసెసింగ్ భారత్లో చేసుకోవచ్చు. అంటే చైనా వలన భారత్ విలువ అమెరికాకు తెలిసింది.